హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయశ్రీ టెరెస్ గార్డెన్ ఐఎమ్ జయశ్రీ అండ్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చిక్కుడు చెట్టు అండి. అండ్ అలాగే చిన్నదేం కాదు, కాస్త హార్వెస్ట్ బాగానే ఉంది. ఆకుకూరలు అవంతా హార్వెస్ట్ చేసుకుందాం. ఈ చిక్కుడుకాయే ఒక 2 ముక్కలు అయితే చాలండి. ఇవి నేను ఎక్స్ట్రా పడిపోయాయి అనమాట. వేసినప్పుడు వస్తాయో రావో అనుకొని వేసాను, కానీ అన్నీ వచ్చేసాయి. సో ఇందులో నుంచి కొన్ని ప్లాంట్స్ తీసి వేరే ప్లేస్లో ప్లాంట్ చేసుకుందాం. ఓకే, ఈ చిక్కుడు ఇలా తీసి పెడితే వస్తుందో లేదో తెలీదు, కానీ మనమైతే పెడదాం. ఎందుకంటే ఇవి చాలా ఉన్నాయి. అండ్ ఇంత గుబురుగా ఉంటే కూడా ఇక్కడ వీటికి కింద ప్లే ఎండ పడక గాలి తగలక మొక్క సరిగా ఎదగదండి, తెగులు వచ్చేస్తుంది. అందులోనూ ఇప్పుడు వర్షాకాలం కదా. ఇది కనప చిక్కుడు. ఇది చూడండి అసలు ఎన్ని వచ్చాయో. ఒక 2 మొక్కలు అయితే చాలు, చాలా బాగా వస్తాయి అన్నమాట. చూడండి చాలా వచ్చాయి కదా. సో ఇందులో నుంచి తీసుకొని వేరే దగ్గర పెట్టేసుకుందాం. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోతాయండి. ఇందులోనే నేను అల్లం పెట్టుకున్నాను, అవి కూడా వచ్చాయి. అవి ఇవి కలిపి ఎక్కువైపోతాయి. ఇగో చూడండి, ఇక్కడ వచ్చేసింది అల్లం. ఒక 2 నాటుకున్నాను, అల్లం వచ్చేస్తుంది అక్కడ ఇక్కడ. ఇది కూడా తీసేద్దాం. ఇవన్నీ మనకు వస్తాయో రాదో తెలీదు, కానీ పెడుతున్నాను నేనైతే. ఎస్, ఇంక ఇవి చాలు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడికి కూడా ఇంకా ఎక్కువగానే ఉన్నాయి, బాగానే ఒక 6 మొక్కల దాకా ఉన్నాయి. ఇంక ఇవి ఉంచేద్దాం. చూసారా ఎలా పడిపోతుందో. దెన్ సపోర్ట్ ఇస్తే చాలండి, తీగ జాతి కదా, చాలా బాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇవి వేరే ప్లేస్లో ప్లాంట్ చేసుకుందాం. చూడండి ఇవైనా ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. రావేమో అనుకొని వేసాను, బట్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ ప్లేస్లో ప్లాంట్ చేసుకుందాం. ఇక్కడ ఒక బెండ మొక్క పెట్టాను, ఎంత బలంగా వచ్చిందో చూడండి. ఒక్కటే ఉంది కదా, ఎరువు మొత్తం ఇదే తీసుకుంటూ చాలా అంటే చాలా బలంగా వచ్చింది. సో ఇవి ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇక్కడంతా కూడా పాకిచ్చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా కంటిన్యూస్గా చిక్కుడు అవుతాయి. కలిపి పెడుతున్నాను ఇలాగా. ఇవి ఇవి కట్ చేసుకోవాలండి. సో ఇందులో చాలేమో అనుకుంటున్నా, ఇంకా ఇవి కూడా పెడతాను. ఒకవేళ అవి రాకపోతే బై ఛాన్స్ ఇవి రావచ్చు. సో ఇప్పుడు బెండ మనం ఇలా తీసేసాం కదా, ఈ లీఫ్ కూడా తీయాలి. ఇది బెండేనా లేక వేరే మొక్క నాకు డౌట్ వస్తుంది. అండ్ చూద్దాం, దీనికి వచ్చే పూతని బట్టి చూస్తాను. ఇందులో అయితే ఇంతే అండి. ఇవి చూద్దాం, ఇవి కాస్త వాటర్ వేసాక వస్తాయా లేదా నాటుకున్నాం కదా, చూద్దాం. అండ్ ఇంకా ఇంత ఉంది మనకి. ఇది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. తీగ జాతి కదా, చాలా ఎక్కువగా వస్తాయి, కానీ ఇందులోనే పెట్టేస్తాను పక్క పక్కనే.
చూద్దామండి. ఇవి కూడా ఇక్కడే పెట్టేస్తాను మరి. ఇది కంపోస్ట్ అండి. నేను కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి వేసాను కింద. సో చాలా బాగా అయ్యింది. అందులోనే ఇవి పెట్టాను. చూడండి, మన కిచెన్ వేస్ట్లో పపాయ సీడ్స్ వేసాను కదా, ఎంత బాగా ఎన్ని వచ్చాయో చూడండి. ఇవి అన్నీ కొంచెం పెద్దగా అయ్యాక తీసి కింద పెట్టేస్తాను. ఇందులో ఒక చూస్తానండి. ఓకే, హార్వెస్ట్ అని చెప్పాను కదండి, అది ఈరోజు పాలకూర. ఇదిగో ఈ పాలకూర హార్వెస్ట్ చేద్దాం. ఇది ఇంకా కొంచెం పెద్దగా కావాలి, కానీ వర్షాలకి పండిపోతుంది. కట్ చేసుకుందాం. నేను మొత్తం తీయడం లేదు, కట్ చేస్తాను. ఓకే, ఇది ఇలా వేసుకున్నాను కదా, కట్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఎంత సెన్సిటివ్ ఉంటుందంటే పాలకూర, ఇలా ముట్టుకుంటే విరిగిపోయేలా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా వర్షాలకి కుళ్ళిపోతుంది. అందుకనే కోసేస్తున్నాను. ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది. వర్షాలు చాలా ఎక్కువగా వస్తున్నాయండి. అట్లనే గాలులు కూడా. ఆ గాలులకి కూడా మొత్తం ఒకటికి ఒకటి రాసుకుపోయి విరిగి పడిపోతున్నాయి, ఇట్లా అడ్డంగా పడిపోతున్నాయి. కట్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. చూడండి, పాలకూర నేను ఈసారి 100 రూపీస్ టబ్లో వేసుకుంటానని, కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో. ఇదేదో ఇరుగ్గా అయింది అనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ కొంచెం పెద్దది పళ్ళ మొక్క పెడదామని తీసుకున్నాను, కానీ ప్రస్తుతానికి ఖాళీగా ఉందని ఇందులో పాలకూర వేశాను. కానీ మనం పండించుకునే పంట కదా, అందులోనూ ఫ్రెష్గా ఉంటుంది. ఎలాంటి మనం మందులు కొట్టాం కదా. ఇది పీకేసుకుంటే అయితే ఈజీగా వచ్చేసేది, కానీ ఇంకొకసారి సెకండ్ టైంకి మంచిగా వస్తుందని వదిలేస్తున్నాను. మనం ఒక 2-3 సార్లు తీసుకోవచ్చు ఒకసారి వేసిన తర్వాత. ఆకుకూరల రేటు కూడా చాలా ఉందండి బయట. ఈ వర్షాకాలం కదా, పురుగు వస్తూ ఉంటుంది. వర్షాకాలం ఆకుకూరలు ఏవి పెట్టుకోవాలో నాకు తెలీదు, కానీ వేశాను. పాలకూర హార్వెస్ట్ అయిపోయింది కదా. చుక్కకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. సీడ్స్ కూడా ఫామ్ అవుతున్నాయి, సో అందుకే తీసేస్తున్నాను. ఈ సీడ్ వచ్చేది ఏదైతుందో అది ఉంచేసి మిగిలింది కట్ చేద్దాం. దీన్ని కూడా మొత్తంగా ఏం తీయట్లేదు, ఇలా కట్ చేసుకు తీసుకుందాం. మళ్ళీ సెకండ్ హార్వెస్ట్కి చూద్దాము వస్తుందా రాదా అని. ఈ వర్షాల వల్ల ఆకుకూరలు సరిగ్గా రావండి, అది నాకు తెలీదు. అందుకని సరే ముందు ఆకుకూరలతో స్టార్ట్ చేయాలన్నారని గార్డెనర్స్, సో నేను అలా స్టార్ట్ చేశాను.
బట్ ఎండాకాలం బాగా వస్తాయి అనుకుంటా ఆకుకూరలు. అయినా పర్వాలేదు, మనం ట్రై చేసినందుకు వచ్చాయి చుక్కకూర. కానీ మీకు ఇంకొకటి చూపిస్తాను లాస్ట్కి, ఇది కట్ చేసిన తర్వాత. స్కిప్ చేయకుండా చూడండి. ఆకుకూరలో అసలు ఎందుకు వర్షాకాలం వేయకూడదు అని. ఇది యాక్చువల్లీ పెద్దగా అవ్వాలండి, కానీ ఇంత చిన్నగా ఉన్నప్పుడే అది పండిపోతుంది. సో నేను కట్ చేస్తున్నాను. వర్షాలకి ఎండ అసలు ఏం తగలదు కదా, ఉత్త లైట్నింగ్కి ఇది రాదు. సీడ్స్ది ఉంచుదాం అనుకున్నా, కానీ అది కూడా కట్ చేస్తున్నా. మళ్ళీ సెకండ్ హార్వెస్ట్ కోసం ఉంచుదాం అనుకున్నాం కదా, ఇప్పుడు వచ్చినప్పుడు ఉంచేస్తా. కానీ పర్లేదండి, ఒక్క తొట్టిలో మనకి వచ్చింది అని అంటే ఇలా మనం ఇంకొక 2-3 తొట్లలో వేసుకుంటే వీక్లీ మనకి ఆకుకూరలు కంపల్సరీ వస్తాయి అన్నమాట. వీక్ మొత్తంలో ఏదో ఒక ఆకుకూర వస్తుంది. ఈ ఆకుకూర నేను వేసి ఒక 15 days అవుతుంది, బట్ బాగానే వచ్చింది. 20-25 daysలో మనకు ఆకుకూరలు వచ్చేస్తాయి. ఇది ఇందులో వేసింది ఇలా వచ్చింది. అండ్ ఇంకొక దగ్గర చూపిస్తాను, అది ఒక్కటే ఉంది, చూపిస్తాను. మనం ఎక్కువగా వేసుకుంటే ఏమవుతుంది, అలా తక్కువ వేసుకుంటే ఏమవుతాయి, ఎంత బాగా వస్తాయని. ఇది ఇలా ఉంది కదా, ఇదిగో ఇట్టండి, ఇక్కడ చూసారు కదా, ఇది ఒక్కటే ఉంది. ఇదిగోండి ఈ చుక్కకూర కదా, మీకు చూపిస్తాను కదా. ఇది ఇంకా రాలేదు, లేట్గా వచ్చింది, అందుకే కొంచెం వచ్చింది. ఇది మాత్రం ఒక్కటే ఉంది. ఎంత బలంగా ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు దీనికి ఏమీ అవ్వలేదు. ఆకు కలర్ చూసారా, ఇలా ఉండాలి. బాగుంది కదా, చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది బాగా బలంగా వచ్చింది ఒక్క మొక్క ఉన్నందుకు. నేను ఇవి పడిపోతాయి దూరంగా పెడితే అన్నందుకు అలా వేశాను. బట్ వీటిలో కూడా వేశాను, కానీ అన్నీ రాలేదు, ఇది మాత్రమే వచ్చింది. ఎంత హ్యాపీనో కదా, నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. అంతే, ఇంకా ఇది నెక్స్ట్ వీటితో పాటు వస్తుందని అనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ సెకండ్ హార్వెస్ట్ చేసుకుందాం. సెకండ్ హార్వెస్ట్తో పాటు ఇవి 2 కూడా చేసుకుందాం. ఇది చుక్కకూర, పాలకూర అండ్ ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం. ఆకుకూరలు 2 అయిపోయాయి కదా, ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నమాట. చూడండి బెండకాయలు బాగా వచ్చాయి. మనం ఇది ఇక్కడ పెడుతున్నాను, కింద పడిపోతున్నాయి చూసారా. తక్కువే వచ్చాయి, మొత్తం కలుపుకొని ఒక 1/4 kg వస్తాయేమో తెలీదు, బట్ హార్వెస్ట్ చేసుకుందాం. మిర్చి కూడా వచ్చాయి చూడండి, ఇంకా కొంచెం అవ్వాలి, అయిపోయిన తర్వాత మిర్చి హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు పిందెలు పడ్డాయి, అవి బాగానే పడ్డాయి పడిన కాడికైతే. అండ్ ఇప్పుడైతే ఇవి చేసుకుందాం, బెండ. తర్వాత ఇదిగో చిక్కుడు కూడా అయిపోయింది, చిక్కుడు కూడా చేసుకుందాం. ఫస్ట్ బెండ చేసేసుకొని చిక్కుడు చేసుకుందాం. ఇవి ఇంత ఉన్నప్పుడే ఎందుకు తీస్తున్నానంటే, ఒక 2 days అయ్యేసరికి మనం వచ్చి చూస్తే మళ్ళీ ముదిరిపోతున్నాయి. నాకు తెలిసి ఇది ముదిరిందని అనుకుంటున్నాను నేను. ముదిరిందండి, సో ఇది ఇందులోనే వేస్తున్నా. ఇలా ఉన్నప్పుడు కోసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 1/4 kg కూడా కాదు, మేబీ సాంబార్కి వస్తాయేమో. ఇవి కూడా కోసేస్తా, ఇంకొక 2 days అయితే మళ్ళీ ముదిరిపోతాయి. మరి సీడ్ ఏంటో తెలీదు, కొంచెం చిన్నగా ఉన్నప్పుడే చాలా త్వరగా ముదిరిపోతున్నాయి.
అందుకని కట్ చేస్తున్నాను. ఇది కూడా చేసేసుకుందాం. మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. సెకండ్ హార్వెస్ట్కి వచ్చినాయి, అవి చూసుకుందాం. మళ్ళీ వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇంతేనండి బెండ హార్వెస్ట్ ఇన్ని వచ్చాయి మనకి. ఇది ఫస్ట్ హార్వెస్ట్. ఫస్ట్ వచ్చాయి కానీ 1, 2 వచ్చాయి. ఇది సమ్మర్లో వేసాను, మీకు చూపించలేదు. అండ్ చెట్టు చిక్కుడు ఇదైతే చాలా బాగా సీడ్ తయారైపోయింది. చూడండి, చూస్తే తెలుస్తోంది కదా మీకు. ఇలా నేను వత్తి చూపిస్తున్నాను. సీడ్ తయారైపోయింది. ఇవి తీసేసుకున్నాం. చెట్టు చిక్కుడు కూడా అంతేనండి, మనం కట్ చేస్తూ ఉంటే మళ్ళీ పూత వచ్చి బాగా వస్తాయి. ఇలాగే ఉంచేస్తే ఇంకా అవి ఇక్కడే ముదిరిపోతాయి. ఇది ఒక్క చెట్టేనండి, ఒక్క చెట్టుకే ఎన్ని బ్రాంచెస్ వచ్చి ఇలా వచ్చాయి, బాగా వచ్చాయి. ఇగో ఇలాంటి పురుగులు పడుతూ ఉంటాయి చూడండి, అది పడిపోయింది అలాంటివి. సో మనం మిద్దెపైకి టైం ఉన్నప్పుడల్లా వచ్చి కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది వర్షాకాలం కదా, పెస్ట్లు అటాక్ అవుతాయి అండ్ ఫంగస్ కూడా వస్తూ ఉంటాయి. నేను ఇందులో అయితే ఫస్ట్ అన్నీ వేసి కలిపాను, కానీ చూసారా ఇది ఎంత నేల మళ్ళీ గట్టిగా అయిపోయింది. చూడండి, నేను మీకు ఎరువులు వేసినప్పుడు మొత్తం తోముకొని చూపించాను. ఇప్పుడు మళ్ళీ గట్టిగా అయిపోయింది. మనం అట్లీస్ట్ 15 డేస్కు వన్స్ అన్నా కదిలిస్తూ ఉండాలి మట్టిని. ఇక్కడ ఎండకు కదా, వర్షాలు పడుతున్నాయి కదా, ఇదిగో ఇలా పగిలి ఖరాబ్ అయిపోతున్నాయి. సో ఇది కూడా నేను కట్ చేసేద్దాం. చూసారు కదా, ఇలా అయిపోతుంది. సో తీసేస్తాను. వర్షాలు చాలా పడుతున్నాయి కాబట్టి ఇది కొంచెం తీసేస్తాను. ఇది సీడ్ అయితే ఫామ్ అవ్వలేదు కానీ కట్ చేస్తున్నాను. ఇంకా మనకి దీనికి పూత ఉంది కదా, ఇది మరి ఇలాగే ఉంచాలా కట్ చేయాలా నాకు ఐడియా లేదండి. దీనికే మళ్ళీ పూత వస్తుందా లేదా చూస్తాను నేను, వస్తుందా రాదా అని. ఓకే, మనకు ఒక 2 చెట్లకు కలిపి చిక్కుడు 1/2 kg అంత వచ్చిందండి. ఇదిగోండి చిక్కుడు, ఇది బెండ. పర్లేదు, మనం కొంచెం దీనికి ఇంకేదైనా తోడు వేసి చేసేసుకుంటే సరిపోతుంది. చిక్కుడు ఆలుగడ్డ కలిపి చేసుకోవచ్చు. ఈ బెండకాయ ఎందులోకైనా వేసేసుకోవచ్చు, సాంబార్ రసంలోకి. ఇది హార్వెస్ట్ అయిపోయింది కదండి. ఇది చూసారు కదా, గులాబీ బటన్ రోజ్. ఇలా మనకి అయిపోయిందంతా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుంటేనే ఇగో పక్కన చిగురులు వస్తూ ఉంటాయి. మనం అలా వదిలేసామనుకోండి రావడానికి స్పేస్ ఉండదు. సో కట్ చేసి మనం ఇందులో వేసేసుకోవచ్చు. అది మనకి కంపోస్ట్ అయిపోతుంది. సో ఇలా ఉన్నాయన్నీ ఒక ఇలా వదిలేసి 1, 2, 3 ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి మంచిగా వస్తాయి. చూడు, ఇలా రాకుండా ఉండాలి అని అంటే బలంగా ఉండాలన్నమాట. నేను ఇది కట్ చేస్తున్నాను. ఈ వర్షాకాలం కదా, మనం ఎంత తీస్తే అంత బాగా వస్తాయి ఇవి. ఇది కూడా ఇలా ఓకే. ఇలా నీట్గా ప్రూనింగ్ చేసుకుంటే బాగా వస్తాయి మనకి. అంతేనండి, ఇది అయితే ఇంకా అవ్వలేదు, అయిపోయాక చూద్దాం. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది చూడండి, దీనికైతే అసలు మొత్తం కంప్లీట్గా వచ్చిపోయినాయి అన్నమాట. సో వీటిని మనం ప్రూనింగ్ చేసేసుకుందాం, బాగా వస్తాయి. ఇది కాశ్మీర్ రోజ్ అండి. ఇదైతే చాలా బాగా వస్తాయి, గుత్తులు వస్తాయి ఫ్లవర్స్, చాలా బాగుంటాయి కూడా. చూడండి కలర్ ఎంత బాగుందో. నేను చెప్పాను కదా మీకు, ఎరువులు వేయకుండా ఉన్నప్పుడు అసలు దీని కలరే పోయింది, ఒరిజినల్ కలర్. తర్వాత చూడండి యాక్చువల్లీ ఈ కలర్ ఎంత బాగా ఉందో కదా, చూసారా కలర్ వేరియేషన్. ఇదైతే కలర్ వచ్చేసి
ఇది వైలెట్ అండి. ఇది కూడా అంతే గుత్తులు గుత్తులుగా వస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పోయినాయి అప్పుడే మనకి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతాయి, బాగా వస్తాయి. చిగుర్లు వచ్చేసి చాలా బాగా వస్తాయి. ఇది మాత్రం చేస్తూ ఉండాలండి, మస్ట్. ఇలా ప్రూనింగ్ చేస్తేనే రోజెస్ బాగా వస్తాయి. ఇక్కడ ఇంకా ఒక 2-3 మొగ్గలు ఉన్నాయి, అందుకే ఇది. అండ్ ఇవాల్టి హార్వెస్ట్ అండి, చూసారు కదా. పాలకూర, కొన్ని వెజిటబుల్స్, అండ్ ఇది చుక్కకూర. ఎంత బాగా వచ్చాయో చూడండి టుడేస్ హార్వెస్ట్.